ఏదొక రూపమున దేవుడు మాకు సహాయము చేయక పోడు. ఇది విశ్వాసం అంటే. ఆ మాట ఇస్తేరమ్మకు తెలిసి చాలా బాధపడిపోద్ది. అరే, నా తండ్రి ఇంత బాధపడుతున్నాడు, సరే నేను చనిపోయినా నా ప్రజల కోసం, నా జాతి కోసం, నా తండ్రి కోసం నేనే ఒక నిర్ణయం తీసుకొని రాజు పిలవకుండానే వెళ్తానని చెప్పి ఆమె ఉద్దేశించుకుంటుంది. అయితే ఒక మాట చెప్తుంది. అదేంటంటే, నేను రాజు దగ్గరికి వెళ్ళే ముందు రాజు నా మీద కనికరించులాగున, దయచూపులాగున, నేను చెప్పబోయే మాటలు రాజు విని ఆ మాటల ప్రకారం రాజు చేయులాగున, ఈ జరగబోయే సంగతులన్నిటి కోసము ఇప్పుడు మనందరం ఏం చేద్దామంటే 3 రోజులు అసలు ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉందాం. రాణిగా ఉన్నా నేను కూడా ఉపవాసం ఉంటా, నా పనికత్తెలు ఉపవాసం ఉంటారు, మొర్దెకై పినతండ్రి నీవు ఉపవాసం ఉండు, యూదులందరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పు. మనకు ఒక పెద్ద ఆపద వచ్చింది, ఇది తప్పించబడాలి. ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళమని మీరు చెప్తున్నారు. నేను వెళితే రాజు నన్ను కనికరించాలి, నేను చెప్పే మాటలు ఆయన నమ్మాలి, ఆ శిక్ష తప్పించాలి అంటే రాజుకు చెప్పే ముందు మనము దేవునికి చెప్దాం. ఈ సంగతులు ఏ విధంగా చెప్దామంటే ఉపవాసం ఉండి చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఏ నిర్ణయం తీసుకోబోతున్నా, మన కుటుంబంలో కానీ, మన బిడ్డల భవిష్యత్తులో కానీ, వాళ్ళ చదువులో కానీ, వాళ్ళ ఉద్యోగాల్లో కానీ, లేకుంటే సంఘ పరిచర్యలో కానీ, వీటన్నిటికీ ప్రభు ప్రణాళిక సిద్ధము చేసి మేలు కలిగించినట్లు మనం ముందుగా ఏం చేయాలి? ఈ ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దైవ సేవకులే కాదు, మీరు కూడా చేసుకోవాలి ఇటువంటి ప్రార్థన. ఇప్పుడు యూదులందరి కొరకు, వారి రక్షణ కొరకు, రాజు కనికరించుట కొరకు ఇస్తేరమ్మ 3 రోజులు ఉపవాసం ఉంటానికి నిర్ణయించుకుంది. రాజులు మంచి భోజనాలు తింటారు, ఆ భోజనాలు కూడా నాకు వద్దనుకుంది. ఆమె తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నది, బాగా ప్రార్థన చేస్తున్నారు. యూదులందరూ 3 రోజులు యూదా ప్రజలందరూ ఉపవాసం ఉండి ఒకటే మొర పెడుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? అసలే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఇంక ఉపవాసం ఉండి కన్నీళ్లు కారిస్తే అసలు ఆయన ఓర్చుకోలేడు. మన బిడ్డని మనము ఒక దెబ్బ కొడితే అన్నం తినకుండా కూర్చున్నాడు అనుకోండి, ఏడుస్తూ ఉన్నాడు అనుకో, ఎంత బాధగా ఉంటుంది. కొట్టిన మనమే మరలా తిరిగి వెళ్ళి బ్రతిమలాడి అన్నం వేసి పెడతాం, తినయ్యని. అలాగే మనం కూడా ఒక శ్రమలో, బాధలు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రభు సహకరించండి, ఆయన సహకరించడా? మీ పిల్లలు మిమ్మల్ని చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డుని అడిగితే తేలునిస్తారా? రొట్టెని అడిగితే రాతినిస్తారా? చెడ్డవారయ్యున్న మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వని ఎరిగిండగా నా పిల్లలు నన్ను అడిగితే ఇవ్వనా అంటాడు ప్రభు. దేవుని స్తోత్రాలు.